నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఇప్పుడు శ్రావణ మాసంలో అసలు శ్రావణ సోమవారాలకున్న ప్రత్యేకత ఏంటండి అసలు? ఇందాక మనం కొన్ని వీడియోలో చెప్పుకున్నామమ్మా, శ్రావణ మాసం ఉత్తర భారతదేశీయులకి కార్తీక మాసం అంత పవిత్రమైనది. మనం కాశీకి వెళ్తే కార్తీక మాసంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులు ఉంటారు, కానీ శ్రావణ మాసంలో అక్కడ ఉత్తర భారతదేశీయులు ఎక్కువగా ఉంటారు. కాశీలో విపరీతమైనటువంటి జనం, బాగా రద్దీగా ఉంటారు భక్తులు. దేనికంటే శ్రావణ మాసం వాళ్ళ ఉత్తర భారతదేశ కాలమానం ప్రకారం కార్తీక మాసంతో సమానం. కార్తీక మాసం అంటే కంటే కూడా ఇంకా పవిత్రమైనది. ఎందుకు అంటే మనం చంద్రుని ప్రధానంగా చేసుకునేటువంటిదే మనం ఈ శ్రావణ మాసం అని చెప్పి చెబుతూ ఉన్నాం. అలాంటిది చంద్రశేఖరుడు కదా ఆయన, ఈశ్వరుడు. చంద్రుడిని నిలవంకని అలంకారంగా ధరించినటువంటి వాడు చంద్రశేఖరుడు. కాబట్టి ఈ శ్రావణ మాసం కూడా ఈశ్వర ప్రీతిగా చెప్పుకోవచ్చు. ఈశ్వర ప్రీతి, విష్ణుమూర్తికి ప్రీతి, లక్ష్మీదేవికి ప్రీతి, ఈ గౌరీదేవి అమ్మవారికి అందరికి, ప్రతి ఒక్కరికి. గరుత్మంతుడు, ఇప్పుడు మనం చెప్పుకున్న గరుడ పంచమి, నాగుల పంచమి, ఇన్ని విధాల, కృష్ణాష్టమి, కృష్ణుడు, ఎన్ని రకాల పండుగలు ఉన్నాయో చూడండి. శ్రావణ మాసం అంటేనే నిత్య పండుగ. ప్రతి ఇంటి ముందు చక్కగా మామిడి తోరణాలు, పూలదండలు, చక్కగా అగరబత్తీలు, వాసనలు, సువాసనలు, దీపారాధనలు, పసుపు కుంకాలు, ముత్తైదువులు, చక్కగా కాళ్ళ నిండా పసుపు పూసుకొని, మంచిగా బొట్టు పెట్టుకొని, చేతి నిండా గాజులు వేసుకొని, చేతికి గోరింటాకు పెట్టుకొని, చక్కగా మంచి వస్త్రధారణ చేసుకొని గుళ్ళకి తిరగటం, పేరంటాళ్ళు, ఇదంతా కూడా శ్రావణ మాసంలో ఒక సందడి. దాంతోపాటు పెళ్లిళ్ళ సీజన్ శ్రావణ మాసం కదా. ఈ ఇంత ఆనందదాయకమైనటువంటి సంతోషకరమైనటువంటి మాసం శ్రావణ మాసంగా చెప్పుకోవచ్చు. అందుకని వాళ్ళ కాలమానం ప్రకారం కూడా తీసుకుంటే శ్రావణ మాసం ఈశ్వరుడికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం. ఈ శ్రావణ సోమవారం ఏంటి అసలు అంటే, మనం కార్తీక సోమవారం ఎలా చేస్తామో శ్రావణ మాసంలో సోమవారం. ఇక్కడ చూడండి, ఎవరికైతే మానసికమైనటువంటి రుగ్మతలు, మానసికమైనటువంటి బాధలు ఉంటాయో అవన్నీ కూడా తీర్చేటువంటి మాసమే ఈ శ్రావణ మాసం. దేనికంటే పౌర్ణమి అంటే శ్రావణ మాసానికి అధిపతి చంద్రుడు, సోమవారానికి అధిపతి చంద్రుడు. ఎవరికైతే మానసికమైనటువంటి ఆందోళన ఉంటుందో అవన్నీ కూడా సమసిపోతాయి ఈ యొక్క శ్రావణ సోమవారాలు పూజ చేసుకుంటే ఈశ్వరుడికి. మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం, ఈశ్వరుడు ఐశ్వర్యకారకుడు. ఐశ్వర్యాన్ని మనకు ఎవరిస్తారంటే ఈశ్వరుడే. మన లక్ష్మీదేవి అనుకుంటాను, కానీ ఈశ్వరుడే ఇస్తాడు. ఈశ్వరుడు ఇచ్చేటువంటి అనుగ్రహంతో కలిగేంత ఐశ్వర్యం ప్రపంచంలో మరే శక్తి కూడా ఇవ్వలేదు. అంతటి ఐశ్వర్యప్రదాయకుడు ఆయన. మనం విభూతి పెట్టుకుంటాం. ఇప్పుడంటే చాలామంది విభూతి పెట్టుకోవడం ఏదో ఫ్యాషన్గా అట్లా పెట్టుకుంటున్నారు, కానీ చక్కగా విభూతి 3 నామాలు, రేఖలు, విభూతి రేఖలు, విష్ణుమూర్తి నామాలు, అది విభూతి రేఖలు చక్కగా ఇక్కడ ఈ చేతికి, ముంజేతికి, మొత్తం వెనక వీపుకి, మెడకి, చక్క హృదయానికి, ఉదరానికి. అంతా ఏమవుతుంది అంటే దీంట్లో చూడండి, విభూది వేడిని ఎక్కువ పెంచుతూ ఉంటుంది. అంటే ఎంతవరకు కావాలో అంతవరకే, మరలా అతి వేడిని ఇవ్వదు అది. విభూది కూడా ఎంతవరకు వేడి ఇస్తూ శరీరాన్ని సంరక్షించాలో అంత వేడిని మాత్రమే ఇచ్చేటువంటిది. ఆరోగ్యమే మహాభాగ్యం. అసలు ఫస్ట్ ఐశ్వర్యం అదే సరిపోతుంది కదా. మనం శివుడికి దేంతో పూజ చేస్తాం? ఎక్కువగా భస్మంతో చేస్తుంటాం, ఇంకా మారేడు దళాలతో చేస్తాం. మారేడు ఫలాన్ని శ్రీఫలం అంటారు మనం సంస్కృతంలో. శ్రీ అంటే ఎవరు? లక్ష్మీదేవి కదా. మరి లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి నివాసయోగ్యమైనటువంటిదే మారేడు దళం ఈశ్వరుడికి పూజ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఐశ్వర్యకారకుడు ఎవరు? ఈశ్వరుడే కదా. అందుకని విభూతి కూడా చూడండి, మనం మారేడు పండు ఉంటుంది కదా, మారేడు పండు లోపల మొత్తం పైన చిన్న హోల్ పెట్టి లోపల గుజ్జు మొత్తం బయటికి తీసేసి దాన్ని ఎండబెడతారు. ఎండబెట్టేసిన తర్వాత మొత్తం లోపల ఉన్నది మొత్తం డొల్ల ఖాళీ అయిపోతుంది. దాంట్లో విభూతి పోస్తారు. ఆవు పేడల్ని పిడకలుగా తయారు చేసి చక్కగా ముద్దలాగా కాల్చి దాన్ని పొడి చేసి, ఆ పొడిని ఆ మారేడు కాయలో పోసేసుకొని దాని మీద ఒక బిరడా పెట్టుకొని రోజు అది తీసి చక్కగా విభూతి పూసుకొని బొట్టు పెట్టుకుంటుంటారు. ఆటోమేటిక్గా ఎవరికైనా ఐశ్వర్యం వచ్చి తీరాల్సిందే. ఫలమే శ్రీఫలం, పోస్తున్నదే భస్మం. ఆరోగ్యం రావాలి, ఆనందం రావాలి, ఐశ్వర్యం రావాల్సిందే తప్పనిసరిగా. అంత శ్రేయోదాయకమైనది విభూతి ఈశ్వరుడి దగ్గర. అలాగే మారేడు ఫలం,
మారేడు దళం ఈశ్వరుడికి త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చత్రియాయుధం అని చెప్పి మనం బిల్వాష్టకం చదువుతుంటాం. నిజంగా నాకు బిల్వాష్టకం అంటే చాలా ఇష్టం అమ్మ. దేనికి అంటే దాంట్లో ప్రతి ఒక్కటి కూడా ఒక బిల్వం శివుడికి సమర్పిస్తే మనం ఎన్ని పాపాలు చేశాము అన్ని దోషాల నివారణ కలిగి ఈశ్వరుడు ఇచ్చేటువంటి ఐశ్వర్యం ఎంత అనేది బిల్వాష్టకంలో స్పష్టంగా చెప్పబడుతుంది. ఒక బిల్వం ఇస్తే త్రిదళం త్రిగుణాకారం త్రిజన్మ పాప సంహారం 3 జన్మల నుంచి చేస్తున్నటువంటి పాపం పోతుంది అంటాడు. కోటి కన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం అంటాడు. 1,000,000 మంది కన్యల్ని దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఒక శివుడికి ఒక బిల్వం ఇస్తే సరిపోతుంది అంట. దంతికోటి సహస్రేషు అంటే ఎన్ని దంతాలు మన దీంట్లో ఉన్నాయో అన్ని అంటే 32 కోట్ల మందికి అన్నదానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక బిల్వం శివుడికి ఇస్తే వస్తుంది అంటాడు బిల్వాష్టకంలో. 1000 మంది బ్రాహ్మణులకి ఉపనయనం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం ఒక బిల్వం వల్ల వస్తుంది, శివుడికి అర్పిస్తూ వస్తుందని చెప్తాడు. బిల్వాష్టకం ప్రత్యేకత చాలా. అది నిజంగా ఒక్కొక్క పదాన్ని కనుక మనం స్పష్టంగా ఎవరైనా వినగలిగితే ఎంత ఆనందంగా ఉంటుంది అంటే ఆ బిల్వం ఇచ్చేటప్పుడు నిజంగా మనస్ఫూర్తిగా ఇవ్వగలుగుతాం మనం. బిల్వాష్టకం పరిపూర్ణమైనటువంటి అర్థం తెలుసుకుంటే తప్పనిసరిగా ఈశ్వరుడికి ఆ బిల్వాన్ని ఎలా ఇస్తాము అంటే మన ప్రాణం మొత్తం ఆ బిల్వంలోనే పెట్టిస్తున్నామన్నంత ఆనందదాయకంగా ఇస్తాం. ఇప్పుడు నేను చెప్పడంలోనే ఆనందం ఏంటో అర్థమైపోతుంది. అంత పరమ పవిత్రమైనటువంటిది బిల్వం, ఈశ్వరుడికి ప్రీతికరమైనది, లక్ష్మీ నివాస యోగమైనది. ఈ శ్రావణ సోమవారాలు ఉపవాసం చేసుకుంటూ కార్తీక సోమవారంలానే ఉపవాసం చేసుకుంటూ 4 సోమవారాలు ఉదయం పూట మారేడు దళం పెద్ద తీసుకొని దాని మీద ఒక పుట్టమన్ను అంటాం కదా, పుట్టమన్ను కానీ అంటే చెరువులు దొరికేటువంటి మన్ను కానీ తీసుకొచ్చి శుభ్రంగా దంచి దాన్ని బాగా మెత్తగా దంచి వస్త్రకాయం బట్టి జల్లెడ పెట్టేసి దాంట్లో కొద్దిగా పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, విభూది, గంధం, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా మట్టిలో కొద్దిగా వేసి పుట్టమన్నులో వేసి కొద్దిగా నీళ్లు పోస్తే గట్టిగా శివలింగం తయారు చేసుకోవచ్చు చక్కగా. మనం ఈ శివలింగాన్ని మారేడు దళం మీద పెట్టి అభిషేకం చేస్తే ఇంకా కలగందంటే ఏముంటాయి చెప్పండి. లక్ష్మీ శక్తితో ఈశ్వరుని మనం సంపూడీకరణ చేస్తూ హోమం చేస్తున్నాము, మనం అభిషేకం చేస్తున్నాము అంటే ఎంత ఆనందదాయకంగా ఉంటుంది. ఆయన ఇచ్చేటువంటి ప్రతి ఒక్క వరం మనం కోరుకుంటే ఇంకా తక్కువ వరాలు కోరుకుంటామేమో, ఆయన సంకల్పిస్తే ప్రతి ఒక్కటి ఇస్తాడు. అంతే కదా. ఇప్పుడు మనం దేవుడి దగ్గరికి పోయి దండం పెట్టుకున్నప్పుడు దేవుడి సమ్మోహన రూపం చూసిన తర్వాత మన మనసులో ఉండేటువంటి ఆలోచనలు కూడా మారిపోతూ ఉంటాయి. మనం కోరుకోలేము, అన్ని కోరికలు కోరుకోలేము. చూడగానే ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఆయన చూడగానే మనకు ఉండేటువంటి కోరికలు మొత్తం పటాపంచలేకపోతాయి, ఎడిపోతాయి, అది చూడటమే సరిపోతుంది కదా. అలాగే ఈశ్వరుణ్ణి నువ్వు ఏ భగవంతుడైనా ఏమైనా సరే కోరుకునేటప్పుడు నాకు అది కావాలి ఇది కావాలని కోరుకోకు. మనకి ఏం కావాలో, నాకేం కావాలో నీకు అన్నీ తెలిసాయా, నువ్వు ఇచ్చింది నేను తీసుకుంటానని చెప్తే ఆయన ఇచ్చేవి ఎలా ఉంటాయి, పరమేశ్వరుడు ఇచ్చేవి కదా. కాబట్టి అలాంటి సంకల్పంతో ఇలాంటి లింగం తయారు చేసుకోవాలి చక్కగా. అంటే ప్రతి సోమవారం అసలు ప్రతి రోజు కూడా చేసుకోవచ్చు. శ్రావణ మాసం అలాంటిది ప్రతి సోమవారం అయినా సరే, ఈ 4 సోమవారాలైనా సరే మారేడు దళం తెచ్చుకోవడం, పుట్టమన్ను తెచ్చుకోవడం, ఇందాక చెప్పిన పంచామృతాలు, పసుపు, కుంకుమ, గంధం, విభూది వేసి కొద్దిగా నెయ్యి పాలు ఎక్కువగా వేసి చక్కగా దాంట్లో నీళ్లు పోసేసి శివలింగం తయారు చేసుకొని దానికి పాలతో చేయండి, దేనితో చేసుకోండి, ఒట్టి నీళ్లతో అభిషేకం చేసినా చేసుకోవచ్చు. తర్వాత మరి ఆ లింగం అంతా ఏం చేయాలండి? ఈ మారేడు దళాన్ని లింగాన్ని తీసుకుని వెళ్ళి తులసి కోటలో పెట్టుకోవచ్చు. అక్కడ ఉండేది కూడా పుట్టమన్ను, ఇట్లాంటి చెరువు ఇట్లాంటివే కదా, మనకి వృద్ధి కలగడానికే కదా. కాబట్టి తీసుకెళ్ళి అక్కడ పెట్టుకోవచ్చు చక్కగా. అలా ప్రతి సోమవారం అభిషేకం చేసుకోవడం, ఈ 4 సోమవారాలు ఉపవాసం చేయటం అనేది ఈశ్వర ప్రీతికరంగా ఉంటుంది. కాబట్టి ఈశ్వరుని మనస్ఫూర్తిగా సంకల్పించుకుని మనం దేనికోసమైతే పూజ చేశామో, అభిషేకం చేశామో, ఆయన బోళాశంకరుడు హరహర మహాదేవ అంటే చాలు, నీళ్ళు వస్తే చాలు, ఆటోమేటిక్గా ఆయన దిగొస్తుంటాడు కైలాసం నుంచి, నువ్వు నా దాకా రాలేవురా నేనే వస్తున్నాను. కాబట్టి అలాంటి బోళాశంకరుడికి ఇలా అభిషేకం చేసుకొని చక్కగా అవకాశం ఉంటే రుద్రంతో అభిషేకం చేసుకోండి, లేదు ఓం నమః శివాయ అనేటువంటి మంత్రంతో చేసుకోండి, లేదు ఇంకా మంత్రాలు కొద్దిగా వచ్చు, త్రయంబకం యజామహే సుగంధిం పుష్ట్యవర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృత ఆతు అనేటువంటి మంత్రంతో అభిషేకం చేసుకోండి.
లేదు నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రిగాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాజ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాజ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అనేటువంటి మంత్రంతో అభిషేకం చేసుకోండి. ఇవేవి రాదు అంటే ఓం నమః శివాయ అనేటువంటి పంచాక్షరి చాలా ఒక్క మంత్రం అభిషేకం చేసుకొని ఒక మారేడు దళాన్ని సమర్పిస్తే సకలైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, అన్ని రకాల కోరికలు సిద్ధిస్తాయి. చాలా చక్కగా తెలియజేశారండి మాకు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.